హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో కొబ్బరి చట్నీని అన్నంలోకి సెట్ అయ్యే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కొబ్బరి చట్నీని మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. అయితే ఈ విధంగా చేస్తే మాత్రం అన్నంలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొబ్బరి చట్నీ ప్రిపరేషన్ కోసం మనం పచ్చి కొబ్బరిని యూజ్ చేయాలండి. ఈ పచ్చి కొబ్బరిని యూజ్ చేసినప్పుడే చట్నీ అనేది చాలా బాగుంటుంది. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మనకి కొబ్బరి ముక్కల్ని వేయించడానికి కానీ గ్రైండ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. కొబ్బరి ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ మినపప్పు కానీ మినపగుండును కానీ వేసుకోండి. 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 7 లేదా 8 ఎండుమిర్చీలు, ఒక 3 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఒక 8 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. అలాగైతేనే ఈ కొబ్బరి ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. వేయించుకున్న కొబ్బరి ముక్కలను పూర్తిగా చల్లారనివ్వండి. కొబ్బరి ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ కప్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. ఈ విధంగా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుంటే మాత్రం అన్నంలోకి సూపర్గా సెట్ అవుతుంది. మీరు కావాలనుకుంటే మాత్రం ఈ కొబ్బరి చట్నీని మళ్ళొకసారి కూడా పోపు చేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి.